మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈరోజు శుక్రవారం అమావాస్య అయితే వచ్చేసింది కదండి. కానీ ఈ శుక్రవారం అమావాస్య రావడం ప్రజలు చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారు. అసలు ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా భావిస్తున్నారు మన గురువు గారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. సో ఈరోజు శుక్రవారం అమావాస్య రావడం వల్ల ప్రజలు చాలా ప్రత్యేకంగా భావిస్తున్నారు ఈరోజు. ఎందుకు గురువు గారు? శుక్రవారం ముఖ్యంగా అమావాస్య తిథుల్లో అమావాస్య మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తిథి. అంతేకాకుండా వారం కూడా శుక్రవారమే వచ్చింది. శుక్రవారం నాడు విశేషంగా కూడా మహాలక్ష్మి అర్చన అనేటటువంటి చేస్తాం. అందున జ్యేష్ఠ మాసంలో ఈ బహుళ అమావాస్య, ఈ రోజున వచ్చేటటువంటి అమావాస్య ఎంతో ముఖ్యమైనటువంటిది కూడా. ఎందుకంటే ఈ దినము పితృదేవతా తర్పణానికి ఎంతో ముఖ్యమైనటువంటిదమ్మ. అంటే పితృదోషాలు ఉన్నవారు చక్కగా ఈ శివయోగం అనేటటువంటిది ఈ రోజున కలుగుతుందమ్మా. శివయోగము అంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలిగించేటటువంటి యోగం ఈ అమావాస్యకు ఉన్నదట. కాబట్టి ఇటువంటి దినాన చక్కగా కూడా స్నానాధికాలు ఆచరించుకొని పితృదోషణాలు అటువంటి దోషాలు ఉన్నవారు పితృదేవతలకి పిండ ప్రధానాలు చేసుకోవడం కానీ, అంతేకాకుండా తర్పణాదులు విడుచుకోవడం ద్వారా కానీ ఎంతో శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయట. మనకి పితృ ఆరాధన అనేటటువంటిది ఈ అమావాస్యకే ప్రాశస్యంగా పెద్దలు కేటాయించారు. ఎందుకయ్యా అంటే అమావాస్య నాడు ముఖ్యంగానే కాకుండా మన జ్యోతిష శాస్త్రం దృష్ట్యా కూడా నవగ్రహాలు అత్యంత బలవంతంగా భూమి మీద పనిచేస్తాయట. వారి యొక్క ఆ శక్తి అనేది భూమి మీద ఉంటుందట పెద్దలు చెప్తారు. ఆ విఘ్నులు చెప్పిన మాట ఏమిటంటే ఈ రోజున చేసేటటువంటి పితృకార్యాలు మనకు అమితమైన బలాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఇవాళ ప్రాశస్యంగా మనం చేసే పని ఏమిటయ్యా అంటే టెంకాయలను కానీ, నిమ్మకాయలను కానీ, అంతేకాకుండా మనం ఉప్పుని అభిమంత్రణ చేసుకోవడం కానీ, ఇళ్లలో పటికని ఏర్పరచుకోవడం కానీ, అంతేకాకుండా గుమ్మడికాయ, అసలు అమావాస్య అంటేనే ప్రధానం గుమ్మడికాయ. కాబట్టి ఇంటికి నరదృష్టి, నరఘోష అంటే నెగిటివ్ ఐ అన్నమాట, నెగిటివ్ ఐ సెట్, ఇటువంటి ఏవైనా సరే ఇటువంటి కాన్సిక్వెన్సెస్, ఇటువంటి దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నా కూడా అవి తొలగడం కోసము మరి మన పెద్దలు సైంటిఫికల్గా ఈ రోజున ఎంచుకోవడం జరిగింది. ఈ రోజున గుమ్మడికాయ వాటిని ఏం చేస్తారంటే బలిహరణ చేస్తారు, ఇళ్ళకి దిష్టి తీసి కొడతారు. అంతేకాకుండా అమావాస్య రోజున అసలు పూజించాల్సినటువంటి ప్రధాన దైవాలు ఎవరై అంటే మహాలక్ష్మి అమ్మవారు, శివుడు. ఈశ్వరుడికి ఈ బహుళపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి, దాన్ని మాస శివరాత్రి అంటారు. కాబట్టి మాస శివరాత్రి అలాగే అమావాస్య రెండూ కూడా చాలా శుభమైనటువంటి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. సర్వగ్రహాలకి, నక్షత్రాలకి అన్నిటికీ అతిదేవత పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహం కోసం ఈ రోజున అర్చన చేయడం జరుగుతుంది. గురువుగారు, ఈ శుక్రవారమే రావడం అనేది ఎప్పుడు వస్తుందా లేకపోతే సంవత్సరానికి ఒకసారి వస్తుందా? వస్తుందమ్మా, రాకుండా ఉండేటటువంటి సందర్భం ఏమి కాదు. మన వారానికి 7 రోజులు ఉన్నప్పుడు ఏదో ఒక రోజున అమావాస్య రావడమే. అయితే ప్రతి అమావాస్యకి దాని విశిష్టత దానికి ఉంటుందమ్మా. గురువారం వచ్చేటటువంటి అమావాస్యకి దాని విశిష్టత దానికి ఉన్నట్టే శుక్రవారం వచ్చేదానికి కూడా దాని విశిష్టత దానికి ఉంటుంది. ఈవేళ శుక్రుడు అధిదేవత కాబట్టి శుక్రుడిని అర్చన చేసుకొని శుక్రగ్రహానికి ప్రీతిగా అలచందలు, వాటినే మనం బొబ్బర్లు అంటాం, వాటిని బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కానీ, అలాగే బెల్లంతో నానబెట్టి అలచందల్ని గోవులకి, శాకాహార జీవులకి మనం అందజేయడం ద్వారా కానీ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం విశేషంగా పొందవచ్చును. అంతేకాకుండా అమాయాం వసంతే పితృదేవత, అమావాస్య పితృదేవత ప్రధానమని ఇంగాకే పిండ ప్రధానాదులు చేస్తానని మనం ఇంగాకే విన్నాం. అయితే అది కూడా చేయలేని సమయాన పితృదేవతలు కేవలము ఉదక తర్పణమైన విడిచి నమస్కరించుకునే అవకాశం బ్రాహ్మణేతరులందరికీ కూడా ఉందాము. కాబట్టి ఇటువంటి ఈ పుణ్యదినాల యందు మనం ఆచరించాల్సిన వాటిని పెద్దల ద్వారా తెలుసుకుని, ముఖ్యంగా ఈ మాసానికి ప్రసిద్ధమైనటువంటి ఫలం మనము నేరేడు పండు అంటాం, జామున్ ఫ్రూట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ నేరేడు ఫలము విఘ్నేశ్వరుడికి అలాగే కృష్ణ పరమాత్మకి చాలా ఇష్టం. రాములు వారు రామాయణం ప్రకారము ఆయన తను ఎగ్జైల్ అంటే ఏంటి, వనవాసంలో ఉన్నప్పుడు ఎక్కువగా వీటిని ఇష్టంగా తింటూ ఉండేవారట, నేరేడు పండ్లని. కాబట్టి వీటిని ఆయా దేవాలకి అంటే ముఖ్యంగా వినాయకుల వారికి కానీ,
కృష్ణ పరమాత్మకు కానీ రాముల వారికి కానీ ఈ దినం నాడు మనం నైవేద్యంగా నివేదన చేయగలిగితే అత్యంత శుభ ఫలితాలు కలిగి మనకు కూడా ఆరోగ్య సిద్ధిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడని శాస్త్ర సమ్మతమైన వాదనము. ఓకే గురు. సో ఇంతటి విషయాన్ని మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదములు. నమస్కారం అమ్మ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. చూసారు కదండి, మన శుక్రవారం రోజు అమావాస్య రావడానికి ప్రజలు ఎందుకు ఇంత ప్రత్యేకంగా చూస్తారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ.